నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. మర్రిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడిని ఇప్పటికే చెన్నైకి తరలించారని మంత్రి తెలిపారు. వైరస్ లక్షణాలున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాటు చేశామన్నారు. అలాగే గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు 3649 నోటిఫికేషన్ ఇస్తే 3553 సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేకుంటే ఎన్నికల ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి. మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 96 ఇంకా ఖాళీ ఉన్నాయి. ఆ 96 టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ వివిధ సంఘాల్లో ఉన్నాయి. ఈ 96 కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు. కానీ ఈ 96 కూడా ప్రతినిధులు ఉండాలి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి